విత్ అప్డేట్ చూస్తే పిఠాపురంలో ఉన్న 325 మంది ఎలక్ట్రీషియన్ల భద్రత పెంపొందించడానికి భద్రతా కిట్లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపిణీ చేశారు. పని ప్రదేశాల్లో వినియోగించాల్సిన రక్షణ పరికరాలను టూల్ కిట్లను అందించారు. 325 మంది ఎలక్ట్రీషియన్లకు తన సొంత నిధులతో రక్షణ పరికరాలు కిట్లు సమకూర్చారు. ఇక మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటిని అందించారు. పిఠాపురంలో ఉన్న 325 మంది ఎలక్ట్రీషియన్ల భద్రతను పెంపొందించడానికి భద్రతా కిట్లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపిణీ చేశారు. పని ప్రదేశాల్లో వినియోగించాల్సిన రక్షణ పరికరాలను టూల్ కిట్లను అందించారు. 325 మందికి ఎలక్ట్రీషియన్లకు సంబంధించి కూడా తన సొంత నిధులతో రక్షణ పరికరాలు కిట్లు సమకూర్చారు పవన్. అది మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటిని పంపిణీ చేశారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. చందు, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఉపాధి పొందుతున్నటువంటి ఎలక్ట్రీషియన్లు ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు వారు ప్రత్యేకంగా అక్కడికి రావడం జరిగింది. దాదాపుగా 325 మంది ఎలక్ట్రీషియన్లు పవన్ ను కలిసేందుకు అక్కడకు వచ్చినటువంటి నేపథ్యంలో తన సొంత నిధులతో ఏదైతే వారు ఏదైతే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి పనులు చేస్తూ వారు కొన్ని పరికరాలు అవసరాలైనటువంటి అవకాశం ఉంది కాబట్టి వారికి రక్షణ పరికరాలతో పాటు కొన్ని కిట్లను కూడా పవన్ కళ్యాణ్ అందించినట్లు కూడా తెలుస్తుంది. వారికి సంబంధించి ఇవన్నీ కూడా తన సొంత నిధులతోనే, తన సొంత నియోజకవర్గం అయినటువంటి పిఠాపురం నుంచి వచ్చినటువంటి వారు కాబట్టి తన సొంత నిధులతో పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా వారికి సమకూర్చినట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే క్యాంపు కార్యాలయంలో వారందరితో కూడా పవన్ కళ్యాణ్ కాసేపు ముట్టడించి ఆ నియోజకవర్గ పరిస్థితులు తనకు మద్దతుగా ఉన్నటువంటి వారందరూ కూడా పవన్ కళ్యాణ్ కృతజ్ఞత తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజలందరూ తన పైన పెట్టుకున్నటువంటి నమ్మకానికి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా న్యాయం చేస్తానని వారికి భరోసా కూడా ఇచ్చారు. ఇదే విధంగా ఎలక్ట్రీషియన్లందరికీ కూడా తాను ప్రత్యేకంగా ఉపాధి పెంపొందించేందుకు అన్ని రకాల చర్యలు కూడా చేపడతానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన సొంత నిధులతో వారందరికీ కూడా అటు కిట్లను పరికరాలు పంపిణీ చేయడంతో ఏదైతే ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా వారు గతంలో ఏదైతే ఎన్నికల అభ్యర్థిగా వారిని కలవడం కన్నా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వారిని పిలిచి తనను వారందరినీ కూడా గౌరవించడంతో పవన్ కళ్యాణ్ వారందరికీ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారందరూ కూడా పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ముచ్చటించినటువంటి తర్వాత వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి భరోసాతో పిఠాపురం నియోజకవర్గం వారి తిరుగు ప్రయాణం అయితే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిగా ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్ అందరూ కూడా ఇదే తరహమైనటువంటి భరోసా కూడా పవన్ కల్పిస్తారని కూడా అందరూ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తారని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.